హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్గా ధనుష్ రాయన్. లాక్డౌన్ నుండి అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్ పోస్టర్. శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉందంటున్న జ్యోతిక. ఆహాలో రిలీజ్ అవుతున్న విద్యావాసుల అహం. హాయ్ ఫ్రెండ్స్, మనది ప్రజాస్వామిక దేశం. మన దేశాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవాలి. అందుకు మన ఓటే ఆయుధం. అందుకోసం మీరందరూ మీ ఓటు హక్కును వినియోగించుకోండి. నేను వినియోగించుకుంటున్నాను, మీరు ఓటు వేయండి, మంచి అభ్యర్థిని ఎన్నుకోండి. మన దేశాన్ని భవ్యంగా తీర్చిదిద్దుకుందాం. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్గా ధనుష్ రాయన్. ధనుష్ కథానాయకుడిగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం రాయన్. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. సందీప్ కిషన్, ఎస్జే సూర్య, కాళిదాస్ జయరాం తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త లుక్ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. అందులో ధనుష్ మంటల మధ్య ఉన్న ఇటుకలపై కూర్చొని సీరియస్గా చూస్తున్న తీరు, బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న 10 తలల రావణుడి కటౌట్ ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి. ఈ చిత్ర తొలి గీతాన్ని ఈ నెల 9న విడుదల చేయనున్నట్లు ఈ పోస్టర్తోనే స్పష్టత ఇచ్చారు. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్గా మోస్తాబవుతున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. లాక్డౌన్ నుండి అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్. ఇప్పటికే తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 4-5 సినిమాలు అంగీకరించి ఫుల్ ఫామ్లో ఉన్నారు అనుపమ పరమేశ్వరన్. తమిళంలో విక్రమ్ తనయుడు ధ్రువ్ సరసన అనుపమ నటిస్తున్న చిత్రానికి బైసన్ టైటిల్ ఖరారు చేసినట్లు సోమవారం యూనిట్ ప్రకటించింది. అనుపమ లీడ్ రోల్లో రూపొందనున్న మరో చిత్రం లాక్డౌన్ ప్రకటన కూడా వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రకటించి భావోద్వేగాలతో కూడిన కథను చూడడానికి సిద్ధమవ్వండి అంటూ అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ పోస్టర్లో అనుపమ బాధతో అరుస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. లాక్డౌన్లో ఆమె పాత్ర ఎలా ఉంటుంది, ఈ రేంజ్లో ఎందుకు బాధపడుతున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది. ఏఆర్ జీవా దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉందంటున్న జ్యోతిక. పుట్టుకతోనే అంధుడైన శ్రీకాంత్ బల్లా తన లోపాన్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగారు అనేది శ్రీకాంత్ సినిమా కథ. కళ్ళు లేకుండా జీవితాన్ని గెలవడం అన్నది చాలా పెద్ద విషయం. అందుకే శ్రీకాంత్ లాంటి గొప్ప వ్యక్తి కథతో రూపొందిన శ్రీకాంత్ మూవీలో నటించడం గౌరవంగా ఉందని నటి జ్యోతిక అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నానికి చెందిన శ్రీకాంత్ బొల్లా బయోపిక్గా రూపొందిన హిందీ చిత్రం శ్రీకాంత్. శ్రీకాంత్ పాత్రలో రాజ్ కుమార్ రావు నటించారు. తుషార్ హిరానందిని దర్శకత్వం వహించారు. టీ సిరీస్ చాక్ అండ్ చీజ్ ఫిల్మ్ ప్రొడక్షన్స్పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, నిధి ఫర్మార్, హిరానందని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన జ్యోతిక హైదరాబాద్లో మాట్లాడుతూ, తుషార్ గారు శ్రీకాంత్ కథ చెప్పినప్పుడు షాక్కి గురయ్యాను. శ్రీకాంత్ బొల్లా లాంటి వ్యక్తి ప్రపంచంలో ఉన్నాడా అనిపించింది. పూర్తి కథ వినగానే ఖచ్చితంగా ఈ మూవీలో భాగం అవ్వాలని వెంటనే ఒప్పుకున్నాను. శ్రీకాంత్ గారి పాత్రలో రాజ్ కుమార్ రావు నటన అద్భుతం. ఈ మూవీలో టీచర్ పాత్ర చేశాను. నేను ఉపాధ్యాయురాలుగా నటించిన 3వ చిత్రం ఇది అని అన్నారు. శ్రీకాంత్ని ప్రభావితం చేసే గొప్ప పాత్ర చేశాను. నా భర్త హీరో సూర్య తన సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. నేను తెలుగులో నటించి చాలా రోజులైంది.
మంచి పాత్ర కుదిరితే నటిస్తానని ముగించారు జ్యోతిక. ఆహాలో రిలీజ్ అవుతున్న విద్యా వాసుల అహం. వాసు విద్య కొత్తగా పెళ్ళైన జంట. ఈ ఇద్దరికి ఒకరంటే మరొకరికి బోలెడంత ప్రేమకు సమానంగా ఈగో కూడా ఉంటుంది. ఇద్దరికి ఉన్న ఈ అహం వీరి జీవితాలను ఎలా ప్రభావితం చేసింది అనే కథాంశంతో రూపొందిన చిత్రం విద్యా వాసుల అహం. వాసు పాత్రలో రాహుల్ విజయ్, విద్యగా శివాని రాజశేఖర్ నటించిన ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. మణికాంత్ గెల్లి దర్శకత్వంలో మహేష్ దత్త మోతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి నిర్మించారు. త్వరలో ఈ చిత్రాన్ని ఆహాలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.